సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇతర ప్రతినిధులతో కలిసి దావోస్ పర్యటన చేశారు. కానీ ఇతర రాష్ట్రాలు లక్షల కోట్లలో ఒప్పందాలు చేసుకుంటే ఏపీ చేసుకుంది శూన్యం అనేటువంటి విమర్శ ఎదుర్కొంటున్నారు. 1995 నుంచి దావోస్ వెళ్ళి డార్లింగ్ ఆఫ్ దావోస్ అని పిలిపించుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలాంటి పని చేశారు అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతోనే ఈ అంశాన్ని ఆయన ఈ అమలులో చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలు అలానే లోకేష్ చేసినటువంటి కొన్ని ట్వీట్లు డీకోడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తల్ని స్వయంగా వీరిద్దరూ అక్కడికి వెళ్ళి ఆహ్వానించినట్లుగా సమాచారం అవుతుంది. అలానే అధికారులకి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. రాబోయేటువంటి అతి సమీప సమయంలోనే ప్రఖ్యాత కంపెనీలకు చెందినటువంటి సీఈఓలు ప్రెసిడెంట్లు ఆంధ్రప్రదేశ్ని సందర్శించబోతున్నారు. వారి అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేయడం, వారి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయినా ల్యాండ్ అయ్యే విధంగా చూడడం ఒక ప్రథమమైనటువంటి టాస్క్గా ఏబీసీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో నారా లోకేష్ చేసినటువంటి ఒక ట్వీట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అతి భారీ విమానాశ్రయం, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, అది కూడా దుబాయ్ తరహా విమానాశ్రయం రాబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ట్వీట్ల నేపథ్యం కావచ్చు, మీటింగ్ల నేపథ్యం కావచ్చు, ఓవరాల్గా అన్ని రాష్ట్రాలు చేసుకునేటువంటి అగ్రిమెంట్ల నేపథ్యంలో చాలా అంశాలు ఓవర్లుక్ అయినాయి. ఎయిర్ ఇండియా చీఫ్తో నారా లోకేష్ జరిపినటువంటి భేటీ సారాంశంలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకసారి ఆ ట్వీట్ని డీకోడ్ చేస్తే కూడా క్యాంబెల్ విల్సన్ ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆయనతో భేటీ అయ్యారు నారా లోకేష్. సో ఈ క్రమంలోనే ఆయన ఒక ఎష్యూరెన్స్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగానికి సంబంధించి ప్రధానంగా ఎంఆర్ఓ దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ యూనిట్ రావాలంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఎంఆర్ఓ హబ్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పెట్టాలనేటువంటి విజ్ఞప్తిని ఏపీ తరపున నారా లోకేష్ క్యాంబెల్ విల్సన్కి చేశారు. ఇక్కడ మరొక అంశం, రెండవ అంశం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి రెండవ అంశం, ఐ షేర్డ్ అవర్ అంబిషియస్ విజన్ టు డెవలప్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పానింగ్ 3,000 to 5,000 acres సిమిలర్ టు దుబాయ్ విత్ ఇన్ ద సిఆర్డిఏ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ అమరావతి అనేటువంటి ఒక పదం ఉపయోగించి ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అటెన్షన్ విశాఖ కంటే కూడా అమరావతి వైపు వెళ్ళి ఉండేది. కానీ సిఆర్డిఏ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం వలన ఇది అమరావతి పైన ఫోకస్ పడలేదు. ఎక్కువ మంది ఎంఆర్ఓ హబ్ కింద విశాఖ ఎయిర్పోర్ట్ని, విశాఖ పరిసర ప్రాంతాలను చేయాలనేటువంటి విజ్ఞప్తినే పరిగణలో తీసుకున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన, అంటే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో సంబంధం లేకుండా అమరావతి కోసం ఇటువైపున అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇప్పుడు సీడ్ క్యాపిటల్ ఏరియాకి పశ్చిమ దిక్కుగా ఒక కొత్త ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదన గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. కానీ వైబిలిటీ పరంగా చూసినప్పుడు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత పెండింగ్లో పెట్టారు. ముందు అమరావతి నగర నిర్మాణం జరిగిన తర్వాత ఎలాంటి అంశాలపైన ఫోకస్ పెట్టాలనేటువంటి సూచన కూడా కొంతమంది చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఈ నిర్మాణాన్ని తీసుకురావడం ద్వారా, అంటే ఎయిర్పోర్ట్ని పెట్టాలనేటువంటి ప్రతిపాదనను తీసుకురావడం ద్వారా మరొకసారి అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటి అంశం వెనకబడలేదు, దాన్ని పక్కన పెట్టేయలేదు, లేదా ఆ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనేటువంటి వాదనకు ఒక సమాధానం ఇచ్చినట్టుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 3,000 to 5,000 acres, 3,000 నుంచి 5,000 ఎకరాల భూమిలో సువిశాలమైనటువంటి ఎయిర్పోర్టు, దుబాయ్ తరహా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని, అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్కి ఉండేటువంటి స్పెషలైజేషన్స్ ఏంటంటే అది ఒక సపరేట్ ఎస్ఈజెడ్ లాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్ ఏరియా కానీ, రిక్రియేషన్ జోన్ కానీ, అదొక పెద్ద ఎయిర్పోర్ట్తో పాటు ఈ రిక్రియేషన్ జోన్గా కూడా దాన్ని పరిగణిస్తారు. అటువంటి ఎయిర్పోర్ట్ని అక్కడ అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని నారా లోకేష్ చేశారు. అలానే ఇది పెద్ద అంటే ఇది అత్యాశ అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే గత కొంతకాలంలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఎయిర్ ట్రాఫిక్ దాదాపుగా ఏడాదికి 52 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 7 ఎయిర్పోర్ట్లకు తోడు మరికొన్ని ఎయిర్పోర్ట్లు విస్తరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగం ఫ్రూట్ఫుల్గా ఉంటుందనేటువంటి సంకేతాన్ని నారా లోకేష్ చేశారు. సో అమరావతికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటి కళ ఖచ్చితంగా నెరవేరే దిశగా అడుగులు వేస్తున్నట్టుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక అండర్లైన్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే క్యాంబెల్ విల్సన్ ఎయిర్ ఇండియా సంస్థను ప్రస్తుతం
టాటా గ్రూప్ నిర్వహిస్తుంది. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా టాటా గ్రూప్కి టేక్ ఓవర్ చేయడానికి అంటే టాటా గ్రూప్కి హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఆపరేషన్స్ మొత్తం కూడా టాటా గ్రూప్ చేతిలోనే. టాటా గ్రూప్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నటువంటి మాట ఎవరు కొట్టిపడేయలేనటువంటి అంశం. అలానే టీసీఎల్ లాంటి సంస్థ ప్రభుత్వం మారిన వెంటనే పెద్ద ఎత్తున టీసీఎల్ సంస్థ 40,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు రావడం, అలానే 20,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు రావడం. మరోవైపు నుంచి చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి టాటా సంస్థ సుముఖత వ్యక్తం చేయడం చూస్తే ఎయిర్ ఇండియాకి చేసినటువంటి ప్రతిపాదన రాబోయే రోజుల్లో కార్యరూపం దాల్చడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు విశాఖలో ఎంఆర్ఓ హబ్, మరోవైపు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. నారా లోకేష్ అమరావతి అంటే మంగళగిరి గన్నవరం చేరుకున్న తర్వాత కూడా ఈ అంశాలకు సంబంధించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఆల్రెడీ 3 రోజుల పాటు జరిగినటువంటి సదస్సుల్లో చర్చించినటువంటి అంశాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల సారాంశం అన్నీ కూడా అధికారులకు వివరించారు. సో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసుకోవాలి. వచ్చేటువంటి సీఈఓలు వాళ్ళ రిక్వైర్మెంట్లకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో షోకేస్ చేయాల్సినటువంటి వనరుల్ని లిస్ట్ అవుట్ చేయాల్సిన ఆవశ్యకతని ఏపీ సీఎం ఇప్పటికే తెలియజెప్పిన నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఈ అంతర్జాతీయ స్థాయి ఎంఎన్సీలకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందాల పర్యటనలు ఉండేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఏపీ సిఆర్డీఏ పరిధిలో, రాజధాని ప్రాంత పరిధిలో ఎయిర్పోర్ట్ అనేటువంటి కళని ఎంత త్వరగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది. అమరావతి కోరిక కూడా తీర్చామబ్బా.